హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి 2 చెల్లింపు సూపర్ గుడ్ న్యూస్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉండాలి అని, వారి జీతభత్యాలను మరియు పదవీ విరమణ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి అదనపు ఆర్థిక భారంగా భావించకూడదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య, యూటీఎఫ్, ఫ్యాక్పో, యూటీఎఫ్ వంటి సంఘాలు అత్యంత స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ పాలనలో మరియు సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగులను ఒక భారంగా చూడటం ఏమాత్రం సమంజసం కాదని, ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలన్నా లేదా ప్రజలకు మెరుగైన సేవలు అందాలన్నా దానికి వెన్నెముకగా నిలిచేది ఉద్యోగులే కాబట్టి వారి వేతనాలను కేవలం ఖర్చుగా చూడకుండా ఒక అత్యవసర సేవా నిర్వహణ వ్యయంగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబడినటువంటి గణాంకాలను మరియు తాజా ఆర్థిక నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఉద్యోగుల పట్ల జరుగుతున్న ప్రచారం ఎంతవరకు వాస్తవం అర్థమవుతుంది. సో ముఖ్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ అంచనాలను గమనిస్తే మొత్తం బడ్జెట్ కేటాయింపులో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి వ్యయం కేవలం 28.44% మాత్రమే ఉందని అధికారిక లెక్కలు చెబుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో దాదాపు 30 పైసల కంటే తక్కువ మాత్రమే ఉద్యోగ వర్గానికి చేరుతోందన్నమాట. అలాగే రాష్ట్ర రెవెన్యూ వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే అందులో 36.9% మాత్రమే జీతాలు మరియు పెన్షన్ల కోసం వెచ్చిస్తున్నట్టు బడ్జెట్ గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగులకే పొందుతున్నటువంటి ఆహ్, పోతోంది అన్నటువంటి వాదన శాస్త్రీయత లేదని స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రం తన సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ పరంగా చూసినా కూడా అందులో దాదాపు 68% మేర ఉద్యోగుల వేతనాలకు మరియు పెన్షన్లకు చెల్లింపులు చేస్తున్నట్టు తాజా సమాచారం అందుతోంది. అయితే ఈ యొక్క 68% అనేది కేవలం జీతాలకే కాకుండా దశాబ్దాల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం తమ జీవితాలను ధారపోసిన లక్షలాది మంది పెన్షనర్ల సామాజిక భద్రతను కూడా కలుపుకొని ఉందని గ్రహించాలి. అందుకే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇచ్చే ఈ మొత్తాలను ప్రభుత్వం ప్రభుత్వ సేవల నిర్వహణకు మరియు రాష్ట్ర పాలనా యంత్రాంగం సజావుగా సాగడానికి అవసరమైన ఒక పెట్టుబడిగా చూడాలని ఉపాధ్యాయ సమాఖ్య పదే పదే కోరుతోంది. ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చడంలో ఉద్యోగులు ఒక సాధనాల అని సాధనాలు అని సంక్షేమాన్ని విస్మరిస్తే పాలన వీరి సంక్షేమాన్ని అంటే ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే పాలన కుంటుపడుతుందని చెప్పేసి వారు ఈ మేరకు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి ఆహ్, పెన్షనర్లకు పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పెన్షన్ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం ఇప్పటికే అధికారిక జీవోలను కూడా వెలువరించింది. దీనివల్ల వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు కొంతవరకు ఆర్థిక ఊరట లభించనుంది. ఈ నిబంధనను ఉపయోగించి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన కొన్ని అత్యవసరమైన బకాయిలను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించడం ప్రారంభించింది. ఇది ఒక మంచి పరిణామమే అయినప్పటికీ ఇంకా వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన విడుదల చేయాలని పెన్షనర్స్ కోరుతున్నారు. ప్రస్తుతం విడుదలైన ఈ యొక్క నిధులు మరియు భవిష్యత్తులో వచ్చే చెల్లింపుల విషయంలో ఉద్యోగ మరియు పెన్షనర్ల సంఘాలు ఒక ముఖ్యమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచాయి. ఈ నిధులు చెల్లించే క్రమంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎటువంటి జాప్యం జరగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే, బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకమైన ట్రాన్స్‌పరెంట్ విధానంలో ఈ బకాయిలను సెటిల్ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అప్పుడే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వ కార్యాలయాలపైన నమ్మకం అనేది పెరుగుతుందని, వారి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఉపాధ్యాయ సమాఖ్య మరియు ఇతర ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో చాటి చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తంగా చూసుకున్నట్లయితే సేవా వ్యయం ఉద్యోగుల జీతాలను ఒక ఆర్థిక భారంగా కాకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడానికి చేసే ఒక నిర్వహణ వ్యయంగా గుర్తించాలి. బడ్జెట్ వాటా 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారంగా మొత్తం బడ్జెట్‌లో జీతాలు మరియు పెన్షన్ల వాటా కేవలం 28.44% మాత్రమే. సో, రెవెన్యూ వ్యయం రాష్ట్రం మొత్తం రెవెన్యూ వ్యయంలో ఉద్యోగుల వేతనాల వాటా అనేది సుమారుగా ఈ మేరకు 36.9% మాత్రమే ఉంది. నిధుల విడుదల పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఇటీవల 2,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. సో, ప్రత్యక్ష చెల్లింపులు బకాయిలన్నీ కూడా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఉద్యోగుల, పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లోనే జమ కావాలి. ఆత్మ గౌరవ పోరాటము ఉద్యోగులను ఆర్థిక భారంగా చిత్రీకరించడం వల్ల వారి పనితీరుపై మరియు మనోధైర్యంపై ప్రతికూల ప్రభావం అయితే పడుతుందని చెప్పవచ్చు.